చీఫ్ రాసిన పుస్తకం దేశంలో రగడ సృష్టిస్తుంది. పాలిటిక్స్ని సీరియస్గా కాకుండా అప్పుడప్పుడు హాలిడే వ్యవహారాల్లాగా నడిపే రాహుల్ గాంధీ గారు చాలా సీరియస్గా ఐ వాంట్ టు బ్రింగ్ ఇన్ ఏ న్యూ ఇష్యూ టు ది ఫ్లోర్ ఆఫ్ ది పార్లమెంట్ అంటూ పుస్తకం ఇది మాస్టర్ రైడ్ ఇది చూపిస్తూ కవర్ పేజ్ చూపిస్తూ హడావుడి చేయబోయారు. స్పీకర్ అనుమతించలేదు. దేశ రక్షణ మంత్రి, హోంమంత్రి ఇద్దరు కూడా దాని మీద తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంకా ప్రచురితం కాని పుస్తకం తాలూకు కవర్ పేజీని పట్టుకొని రాహుల్ గాంధీ చేయబోయిన హడావుడి అయితే ఆర్మీలోనూ, ఆ మాటకు వస్తే భారత డిఫెన్స్ వ్యవస్థలోనూ కలకలం సృష్టించింది. రిటైర్డ్ అధికారులు పుస్తకాలు రాయటం పెద్దేమి కొత్త కాదు. దానికి అందే పెద్ద మొత్తాలు వాళ్ళని ప్రేరేపిస్తాయి. కానీ మిలిటరీ సర్వీసెస్కి వచ్చేప్పటికీ రక్షణ వ్యవస్థకు సంబంధించి కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి. 3 అంచెల్లో వాటిని ప్రాసెస్ చేసుకుంటూ వెళ్తారు. ఆ 3 అంచెలు దాటిన తర్వాత ఫైనల్గా అనుమతి పొందిన తర్వాత వాటిని ప్రచురణకి ఇవ్వాలి. కానీ పెంగ్విన్కి ప్రచురణకు ముందరే ఇచ్చేసడం వల్ల లీక్ అయినాయి. కానీ వ్యవస్థలో ఉన్నవాళ్ళు లీక్ చేశారా, మరి రిటైర్డ్ ఆర్మీ చీఫ్ లీక్ చేశారా? ఈ అంశాలన్నీ కూడా ఇవాళ మాట్లాడుకునే అందుకని బిగ్ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కల్నల్ వివి రావు గారు, రిటైర్డ్ ఆర్మీ అధికారి, లింగంనేని శివరాంప్రసాద్ గారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే అండి. అలాగే శేషాద్రి రావు గారు, మాజీ సైనిక అధికారి, వారికి కూడా నమస్కారం. చందు సాంబశివరావు గారు, నాసా సైంటిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్, వారు కూడా నమస్తే అండి అందరికీ. టు స్టార్ట్ విత్ కల్నల్ వివి రావు గారు, నరవణి ఆయన రాసిన పుస్తకం. అఫ్కోర్స్ రాసే స్వేచ్ఛ మీకున్నది. మీరందరూ కూడా మరి రక్షణ వ్యవస్థ నుంచి వచ్చిన వారు కాబట్టి మిగిలిన దేశంలో ఉన్న పౌర వ్యవస్థ కన్నా మరింత బాధ్యతాయుతంగా ఉంటారు, ఉండాలి. కాబట్టి దానికోసం ఒక 3 అంచెల వ్యవస్థని ప్రభుత్వం ఎప్పుడో నిర్దేశించుకుంది. 3 అంచెల వ్యవస్థ దాటి, ఆ కంచెలన్నీ దాటి ఈ అంచెలంచెలుగా అది రాహుల్ గాంధీ గారి దాకా ఆ పుస్తకం ఎలా చేరింది, ఆయనకున్న అభ్యంతరాలు ఏంటి, ప్రతిసారి ఆయనకి సమయం ఎప్పుడు దొరికినా సరే భారత సైన్యాన్ని బీలిటిల్ చేసే విధంగా ఆయన మాట్లాడుతూ వస్తున్న తీరు పట్ల మీకున్న అబ్జర్వేషన్స్ ఏంటి? ఈ పుస్తకం వివాదం కొత్తదేం కాదు. ఇది దాదాపు 1.5 year నుంచి నడుస్తుంది. మీడియాలో కూడా వచ్చినాయి. ఈ బుక్కి పర్మిషన్ కోసం అప్లై చేశారు. గవర్నమెంట్ ఇవ్వట్లేదు. ఎందుకంటే అందులో కొన్ని గవర్నమెంట్కి అభ్యంతర విషయాలు ఉన్నాయి. అందులో 2 ముఖ్యమైన, ఈ లడాక్ ప్రాంతం గురించి ఒకటి, తర్వాత అగ్నివీర్ గురించి ఒకటి. అగ్నివీర్ రిక్రూట్మెంట్ లాస్ట్ 4 yearsలో మొదలైంది. అది నరావణి గారి టైంలో మొదలైంది. దాని గురించి ఈ కొన్ని క్యారవన్ అటువంటి పుస్తకాలు, మ్యాగజైన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి పబ్లిష్ చేయడం జరిగింది. ఇది ఎలా లీక్ అయిందంటారా? అంటే ఇప్పుడు మామూలుగా ఇందులో ఎక్సర్ట్స్, ఎందుకంటే ఆ బుక్ పర్మిషన్ కోసం అప్లై చేసినప్పుడు కంప్లీట్ బుక్ తర్వాత ఎవరు పబ్లిష్ చేస్తారు, దాన్ని ఇవన్నీ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ వివరాల్లో మధ్యలో ఎక్కడ లీక్ అయిందన్నది మనకి ముఖ్యం కాదు. ఏంటంటే పార్లమెంటు సమయం చాలా మూల్యమైనది. అందులో ఇటువంటివి ఎప్పుడో పాత జరిగినాయి. ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ గురించి కాకుండా, మొన్నే జరిగిన యూరోపియన్ యూనియన్ FTA గురించి కాకుండా, తర్వాత నిన్న మొన్న జరిగిన USA తోటి ట్రేడ్ డీల్, దాని గురించి పూర్తి వివరాలు ఇంకా రాలేదు. అందులో కొన్ని కాంట్రవర్షియల్ విషయాలు ఉన్నాయని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. అటువంటి వాటి గురించి డిస్కస్ చేయకుండా ఏదో ఎప్పుడో లడాఖ్లో జరిగింది, మేము 1962, ఇంతకీ తీరా చూస్తే మొత్తం ఈ చైనా తోటి వివాదం 1962లో మొదలైంది. ఆ 1962లో ఉన్న ఏరియాస్ సేఫ్గానే ఉన్నాయి. 1993 పీస్ అండ్ ట్రాంక్విలిటీ ఇష్యూలో ఇరు వర్గాలు 25 కిలోమీటర్ల లోపు వెపన్స్ తీసుకెళ్తారు. అందుకనే రాళ్లతోటి కర్రలతోటి కొట్టుకుంటారు మన వాళ్ళు చైనాతోటి. ఇది చాలా హాస్యాస్పదం. ఎందుకంటే ఇది 1993లో అగ్రిమెంట్ ప్రస్తుతం అపోజిషన్ ఉన్న గవర్నమెంట్లో ఉన్న సమయంలో అయింది. తర్వాత చూస్తే ఏంటంటే మన ఇండియా ఆర్మీ మాత్రం పాత గవర్నమెంట్ ఉండే విషయాలతో పోల్చి చూస్తే ఇప్పుడు చాలా అఫెన్సివ్గా పొలిటికల్ క్లియరెన్స్ ఎక్కువ ఉంది. ఈ పుస్తకంలోనే రాహుల్ గాంధీ గారు కోట్ చేసినట్టే ప్రధానమంత్రి అన్నదేంటి, మీరు కావాల్సింది చెయ్యండి అనే క్లియర్ కట్ డెసిషన్స్ ఇచ్చారు. ఇది యాక్చువల్గా చూస్తే ఏంటంటే ఒక మంచి విషయం. ఎగ్జిక్యూటివ్కి ఫుల్ పవర్ ఇచ్చారు, వాళ్ళకి కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చారు, ఫ్రీడమ్ ఆఫ్ ఆపరేషన్. ఎవరైనా అఫీషియల్కి ఫ్రీడమ్ ఆఫ్ ఆపరేషన్ ఇస్తే చాలా బాగా చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది చేసుకోవచ్చు. అలా కాకుండా రిస్ట్రిక్షన్స్ పెడితే యాక్చువల్గా ఇది అవుతుంది. దీన్ని సెక్యూరిటీ ఇష్యూ అన్నది, నేషనల్ సెక్యూరిటీ అన్నది ఒక హోలీ కౌ.
ఈ హోలీ కౌ ఇష్యూని పట్టుకుని దాన్ని మధ్యలో ఇది చేసి డిస్టర్బ్ చేయడం ఇది అనవసరం అనిపిస్తుంది నాకు. ఇంకా తీరా చూస్తే యాక్చువల్గా ఇంకా అగ్నివీర్ ఇష్యూ అంటారా, అగ్నివీర్ ఇష్యూ డిబేటబుల్. అది నా అభిప్రాయం కూడా 4 years కాకుండా 8 years చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 4 years టూ షార్ట్ ఎ టైం. 9 months ట్రైనింగ్లో గడిచిపోతుంది. లాస్ట్ 6 months పెన్షన్ అదే బయటకి సర్వీస్ బయటకు వెళ్ళి రీసెటిల్మెంట్ ఇష్యూస్లో గడిచిపోతుంది. దానివల్ల యాక్చువల్గా 2.5 3 years కంటే ఎక్కువ టైం మిగలదు. అందులో ఎస్పెషల్లీ ఇన్ఫెంట్రీ యూనిట్స్ ఇటువంటివి అయితే ఒక పీస్ టెన్యూర్ ఒక ఫీల్డ్ టెన్యూర్ 2 years ఉంటాయి. ఆ 2 years ఒక ఫీల్డ్ ఒక పీస్ కూడా చూడడానికి ఈ అగ్నివీర్కి అవకాశం దొరకదు. దానివల్ల ఫోకస్ ఎక్కువ ఉంటుందని అది ఎప్పుడో చెప్తున్నాను, అందులో డౌట్ ఏమీ లేదు. ఆయన చీఫ్ ఒకవేళ కోట్ చేసినా కానీ ఒకవేళ ఆయన క్లెయిమ్ చేసినా కానీ నేను రికమెండ్ చేయలేదని, అది వేరే విషయం. అది గవర్నమెంట్కి దానికి డిబేటబుల్. ఈ లడాక్ ఇష్యూని నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ చేయడం అనవసరం, అది నా అభిప్రాయం. ఈ పార్లమెంట్ విలువైన సమయం వేస్ట్ చేస్తున్నారు అనిపిస్తుంది. చెప్పండి. రైట్. చందు సాంబశివరావు గారి దగ్గరికి వెళ్దాం. సాంబశివరావు గారు, ఇది అంటే దీంట్లో రక్షణ అంశాలు ఉన్నాయి, రాజకీయపరమైన అంశాలు ఉన్నాయి. రాహుల్ గాంధీ గారికి ఏంటంటే పార్లమెంట్ మినహా మిగిలిన సమయం అంతా కొలంబియాలోనో జర్మనీలోనో ఈ BMW షోరూంలో తిరగటం, ఎక్కడ వీలైతే అక్కడ, లేకపోతే వీలు చేసుకుని మరి దేశాన్ని బీలిటిల్ చేసే విధంగా మాట్లాడటం, ప్రత్యేకించి చైనా సంగతి బయట తీసుకొచ్చి మన సైన్యాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయటం, సుప్రీంకోర్టు మొట్టికాయలు వేస్తే తర్వాత క్షమాపణలు చెప్పడం, ఇదంతా చూస్తూ వస్తున్నాం. ఆయనకంటే అంత సీరియస్ పాలిటీషియన్ కాదేమో అని అనిపిస్తుంటుంది. కానప్పుడు దేశ రక్షణ, ఆంతరిక భద్రత, అలాగే రహస్యాలు, ఖచ్చితంగా ప్రభుత్వానికి సంబంధించిన రహస్యాలు ఉంటాయి. వాటిని కాపాడుకోవటం మనకి తెలిసినా కూడా విధిగా, మరి అంత బాధ్యతారహితంగా ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్ వ్యవహరించడాన్ని ఎలా చూస్తున్నారు సార్ మీరు? శివన్ గారు, మీకు పెద్దలందరికీ కూడా నమస్కారం. ఐ థింక్ ఇక్కడ ప్రైమరీ టెన్షన్ ఏంటంటే, ఒకటి ట్రాన్స్పరెన్సీ, రైట్ టు నో అనే అంశాన్ని ఒక సైడ్ చూస్తే, స్టేట్ సీక్రెట్స్, కాన్ఫిడెన్షియాలిటీ, నేషనల్ సెక్యూరిటీ అనేది రెండో వైపున ఉంది. దురదృష్టం ఏంటంటే రాహుల్ గాంధీ గారు ఏ సందర్భంలో ఆయన రైట్ టు నో అనేది అప్లై చేసుకోవాలి, డిమాండ్ చేయాలి, ఏ సందర్భంలో స్టేట్ కాన్ఫిడెన్షియాలిటీ, ప్రెస్టేజ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్స్ కాపాడుకోవాలి అన్నది డెఫినెట్గా ఈజ్ మిస్సింగ్. ఇప్పుడు మిలిటరీకి సంబంధించిన విషయాలు, నేషన్స్కి సంబంధించిన విషయాలు ఉన్నాయి అనుకుందాం. దానికి పార్లమెంట్కి సంబంధించినటువంటి స్టాండింగ్ కమిటీస్ ఉంటాయి, సెక్యూరిటీ మీద ఉన్నటువంటి కమిటీస్, డిఫెన్స్ మీద ఉన్నటువంటి కమిటీస్, అక్కడ డిస్కస్ చేసుకోవాలి. కానీ ఓపెన్గా టెలికాస్ట్ అవుతున్నటువంటి పార్లమెంట్ సెషన్స్లోనో లేదంటే మీడియాలోనో మళ్ళాగానో మాట్లాడాల్సిన అవసరం ఉండకూడదు. సో ఇది ఆయన అది ఆ పాయింట్ ఒకటి మిస్ అవుతున్నారు. రెండవది, మీకు అన్పబ్లిష్డ్ బుక్ అంటే దెర్ ఇస్ నో సోర్స్ అని, ఉందో లేదో కూడా మనకు తెలియదు, అది పబ్లిష్ అవుద్దో లేదో కూడా మనకు తెలియదు. ఇట్స్ మోర్ లైక్ గాసిప్. ఎవరు పెద్దవాళ్ళు రాసినా, ఎవరు రాసినా, వాళ్ళు మెమాయిర్స్ అయినా ఇంకోటైనా ఇట్స్ నాట్ ఎట్ పబ్లిష్డ్. దట్ మీన్స్ ఇట్స్ నాట్ దేర్. ఇట్స్ నాట్ దేర్ అంటే ఇట్స్ నాట్ దేర్ అంతే. అలాంటి ఇట్స్ నాట్ దేర్ విషయాన్ని తీసుకొచ్చేసి మీరు దాన్ని రిఫరెన్స్ గా చూపిస్తూ పార్లమెంట్ లో డిస్కస్ చేయాలంటే హౌస్ రూల్స్ ఒప్పుకోవు. కాబట్టి మన స్పీకర్ గారు దాన్ని అబ్జెక్ట్ చేశారు. దానికి వాకౌట్ చేయాల్సిన అవసరం ఏంటో కూడా మనకు ఒకటి మీరు ట్రాన్స్పరెన్సీ కోసం. సార్, చిన్న సబ్మిషన్ సార్, ఎవరి దగ్గర వేరే విండోలో ఓపెన్ చేసినట్టున్నారు మన డిస్కషన్. కైండ్లీ అది మ్యూట్ చేసుకోండి, రీసౌండ్ ఇస్తుంది. కైండ్లీ అండి, గెస్ట్ ఎవరి దగ్గర ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. రైట్ సార్, మీరు మాట్లాడండి సార్. సో రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేస్తున్నటువంటి ఆ రైట్ టు నో అంశం కింద, రైట్ టు నో అనే ఆ రైట్ కింద ఆయన మేము తెలుసుకోవాలి కదా, ఆ మిలిటరీలో డెసిషన్స్ ఎలా దేశానికి